వెల్కమ్ టు తవ ముచ్చట్లు. సిటీకి దూరంగా ఒక చిన్న పల్లెటూరు ఉన్నది. ఆ పల్లెటూరులో రాహుల్ అనే పిల్లవాడు ఉండేవాడు. రాహుల్ వయస్సు 6 సంవత్సరాలు. అతనికి ఎప్పుడు సెలవులు వచ్చినా వాళ్ళ అమ్మమ్మ ఇంటికి తరచుగా వెళుతూ ఉండేవాడు. ఒకరోజు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఉన్నటువంటి ఒక వింత మర్రి చెట్టు గురించి చెప్పింది. ఆ చెట్టు చాలా పురాతనమైనది. దాని వేళ్ళు భూమిలోకి కాకుండా పైకి పెరిగి ఉంటాయని, రాత్రివేళ దాని కింద తిరుగుతున్న వారికి భయంకరమైనటువంటి అనుభవాలు ఎదురవుతాయని ఆమె చెప్పింది. రాహుల్ ఆ కథను పెద్దగా పట్టించుకోలేదు. కానీ అతని మనసులో మాత్రం అది ఎప్పుడూ మెదులుతూ ఉండేది. ఇప్పుడు రాహుల్ వయస్సు 24 సంవత్సరాలు. అతను ఇంజనీరింగ్ చదువుతున్నాడు మరియు తన ఊరికి సెలవులకు వచ్చాడు. ఒకరోజు స్నేహితులతో సరదాగా మాట్లాడుతూ ఆ వింతమర్రి చెట్టు ప్రస్తావన వచ్చింది. అందరూ దాని గురించి భయపడ్డారు. కానీ రాహుల్ మాత్రం దాన్ని స్వయంగా చూడాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు రాహుల్ రాత్రివేళ తన స్నేహితులతో కలిసి ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చుట్టూ చీకటిగా ఉంది మరియు చెట్టు భయంకరంగా కనిపిస్తుంది. దాని వేళ్ళు పైకి పెరిగి ఉన్నాయి మరియు గాలికి అవి అటు ఇటు కదులుతూ ఉంటే భయమేసింది. రాహుల్ తన స్నేహితులకు ధైర్యం చెప్పాడు. కానీ అతనికి లోపల మాత్రం భయం వేసింది. రాహుల్ తన స్నేహితులు చూస్తూ ఉండగానే చెట్టు కిందకు వెళ్ళాడు. అక్కడ నిశ్శబ్దంగా ఉంది. కానీ రాహుల్కు ఎవరో తనను చూస్తున్నట్టు అనిపించింది. అతను చుట్టూ చూశాడు. కానీ ఎవ్వరూ కనిపించలేదు. అప్పుడు అతనికి ఒక వింత శబ్దం వినిపించింది, ఎవరో గుసగుసలాడుతున్నట్టు. రాహుల్ భయపడి వెనక్కి తిరిగాడు. కానీ అతని స్నేహితులు అక్కడ లేరు. అతను ఒంటరిగా ఉన్నాడు మరియు ఆ శబ్దం ఇంకా వినిపిస్తూనే ఉంది. అప్పుడు అతను చెట్టు వేళ్ళ మధ్య నుండి ఒక నీడ కదులుతున్నట్టు చూశాడు. అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. నీడ దగ్గరవుతున్న కొద్దీ రాహుల్ భయంతో పరిగెత్తడం మొదలుపెట్టాడు. కానీ ఆ నీడ అతనిని వెంబడిస్తూనే ఉంది. అతను ఎంత పరిగెత్తినా అది అతనిని వదలడం లేదు. చివరికి రాహుల్ ఒక పాడుబడిన ఇంటిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. రాహుల్ ధైర్యం తెచ్చుకొని కిటికీలో నుండి బయటకు తొంగి చూశాడు. ఆ నీడ అక్కడే ఉన్నది. రాహుల్ భయంతో వణికిపోతున్నాడు. అప్పుడు అతనికి అమ్మమ్మ చెప్పిన కథ గుర్తుకు వచ్చింది. ఆ చెట్టు కింద తిరిగే వారికి భయంకరమైనటువంటి అనుభవాలు ఎదురవుతాయని ఆమె చెప్పింది గుర్తుకొచ్చింది. రాహుల్ కూడా అర్థమైంది, నేను ప్రమాదంలో ఉన్నానని. అతను ధైర్యం తెచ్చుకొని ఆ ఇంటి నుండి బయటకు వచ్చాడు. వచ్చి ఆ చెట్టు వైపు చూశాడు. నీడ ఇంకా అక్కడే ఉంది. కానీ ఈసారి అది కదలడం లేదు. రాహుల్ నెమ్మదిగా చెట్టు దగ్గరికి వెళ్ళాడు మరియు దాని వేళ్లను తాకాడు. రాహుల్ స్పృహ కోల్పోయి పడిపోయి ఉన్నాడు. అతని శరీరం చల్లగా అయిపోయింది. అతని గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. కానీ అతని కళ్ళు మాత్రం తెరిచి ఉన్నాయి. అతను చుట్టూ చూస్తూ ఉన్నాడు. అతను ఒక వింత ప్రదేశంలో ఉన్నాడు. చుట్టూ చీకటిగా ఉంది మరియు అతను ఎక్కడ ఉన్నాడో అతనికి అర్థం కావడం లేదు. అప్పుడు అతనికి ఒక గుసగుస శబ్దం మళ్ళీ వినిపించింది. అతను భయంతో వణికిపోయాడు. శబ్దం దగ్గరవుతుంది. రాహుల్ ఒక నీడను చూశాడు. నీడ అతని వైపు వస్తుంది. తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అతను కదలలేకపోతున్నాడు. నీడ దగ్గరికి వచ్చింది. దానిని చూసి భయపడ్డాడు. అది మనిషి రూపంలో ఉంది. కానీ దాని కళ్ళు ఎర్రగా ఉన్నాయి మరియు దాని ముఖం భయంకరంగా ఉంది. నీడ రాహుల్ను తాకింది మరియు అతను ఒక వింత అనుభూతిని పొందాడు. అతని శరీరం వేడెక్కిపోయింది. అతని కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. అతను మళ్ళీ స్పృహ కోల్పోయాడు. రాహుల్ కళ్ళు తెరిచేసరికి ఉదయం అయ్యింది. అతను వాళ్ళ ఇంటి ముందు పడి ఉన్నాడు.
రాహుల్ స్నేహితులు చూసి కంగారు పడుతున్నారు రాహుల్కి ఏం జరిగిందో అని. రాత్రి జరిగిన విషయాలన్నీ స్నేహితులతో చర్చిస్తూ ఉన్నాడు. కానీ రాహుల్ స్నేహితులు నమ్మలేకపోతున్నారు. రాహుల్ రాత్రి జరిగిన దాని గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. కానీ ఏం జరిగిందనేది రాహుల్కు అర్థం కావడం లేదు. కొన్ని రోజుల తర్వాత రాహుల్ తన స్నేహితులతో కలిసి ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్దను కలవడానికి వెళ్ళాడు. ఆ రోజు రాత్రి జరిగినటువంటి విషయాన్ని మొత్తం చెప్పాడు. కానీ ఆ ఊరి పెద్ద నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. అప్పుడు ఆ ఊరి పెద్ద రాహుల్కు ఆ చెట్టు గురించి ఒక కథ చెప్పాడు. ఆ చెట్టు కింద ఒకప్పుడు భయంకరమైనటువంటి శక్తి ఉండేదని, మరియు ఆ శక్తిని బంధించడానికి ఈ మర్రి చెట్టును నాటారని ఆయన చెప్పాడు. అప్పుడు రాహుల్కు అర్థమైంది, నేను ప్రమాదంలో ఉన్నాను, ఆ శక్తి నన్ను వెంబడిస్తుంది, నన్ను చంపడానికి ప్రయత్నిస్తుందని రాహుల్ భయపడ్డాడు. అయినా కానీ రాహుల్ తన స్నేహితులతో కలిసి ఆ శక్తిని నాశనం చేయడానికి ఒక ప్రణాళిక వేశాడు. రాహుల్ యొక్క స్నేహితులు ఆ శక్తి యొక్క బలహీనతలను తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. దానికోసం వారు ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్దల నుండి మరియు పుస్తకాల నుండి సమాచారాన్ని సేకరించారు. వారు ఆ శక్తిని నాశనం చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆయుధం అవసరమని తెలుసుకున్నారు. ఆ ఆయుధం వెండితో తయారు చేయబడాలి మరియు దానిపై కొన్ని మంత్రాలు చెక్కబడి ఉండాలని రాహుల్ తాళపత్ర గ్రంథాలలో ఉన్నటువంటి పుస్తకాలను చదివి తెలుసుకున్నాడు. రాహుల్ తన స్నేహితులతో కలిసి ఒక కమ్మరిని సంప్రదించాడు. అతనితో ఆ వెండి ఆయుధాన్ని తయారు చేయమని చెప్పాడు. ఆయుధం సిద్ధమైన తర్వాత రాహుల్ మరియు అతని స్నేహితులు రాత్రివేళ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళారు. వారు చెట్టు చుట్టూ ఒక వృత్తాన్ని గీశారు. దాని మధ్యలో ఆయుధాన్ని ఉంచారు. రాహుల్ ఆయుధాన్ని పట్టుకొని కొన్ని మంత్రాలు చదివాడు. అప్పుడు ఆయుధం నుండి ఒక కాంతి వచ్చింది. అది చెట్టు వైపుకు దూసుకెళ్ళింది. చెట్టు నుండి ఒక భయంకరమైనటువంటి శబ్దం వచ్చింది. ఆ శక్తి బయటకు వచ్చింది. రాహుల్ మరియు అతని స్నేహితులపై దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ రాహుల్ ఆ వెండి ఆయుధంతో దానిని నిరోధించాడు. చివరికి రాహుల్ ఆయుధాన్ని ఉపయోగించి శక్తిని నాశనం చేశాడు. శక్తి ఒక పెద్ద పేరుతో అదృశ్యమైపోయింది. ఆ మర్రి చెట్టు సాధారణ స్థితికి చేరుకుంది. రాహుల్ మరియు అతని స్నేహితులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం నుండి మేం బయటపడ్డామని సంతోషపడ్డారు. కానీ రాహుల్ మాత్రం ఆ రాత్రి జరిగిన దానిని ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.